వేణుస్వామి జాతకాలు తుస్సా పస్సా అనేది ఆగస్టు నుండి జరుగుతున్నటువంటి విషయాలను అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అసలు ఆగస్టు నుండి ఏం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో? ఫస్ట్ ఆగస్టు నుండి కన్వెన్షన్ కూలగొట్టడం నుండి స్టార్ట్ అయిన సమస్య, ఆర్జీవీతో మొదలైన సమస్య, మంచు ఫ్యామిలీతో మొదలైన సమస్య, అల్లు అర్జున్తో మొదలైన సమస్య, అసలు ఏమైంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి, అసలు ఏమైంది అనే ఆలోచన చెయ్యకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. ఆలోచన చేయాల్సింది ఎందుకు ఆగస్టు నుండి మనం వేణుస్వామిని గెలికినప్పటి నుండి ఎందుకు సినిమా ఇండస్ట్రీలో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. రేపు మార్చి నుండి 2025 మార్చి నుండి మళ్ళీ ఏదో రాజకీయంగా పెను సంచలనాలు నమోదు కాబోతున్నాయి. అసలు ఎందుకు జరుగుతున్నాయి? ఇది కదా ఆలోచన చేయాల్సింది. నేను ఒకటే మాట అన్నా, 2 తెలుగు రాష్ట్రాలలో పక్కన పెడితే తెలుగు చిత్ర పరిశ్రమ గింగిరాలు తిరుగుతుంది అని నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. అసలు ఇట్లాంటి 4 పెద్ద ఇన్సిడెంట్లు ఎప్పుడన్నా చూసినారా మీ జీవితంలో తెలుగు ఇండస్ట్రీలో? లేదు కదండి, ఇంకా చూడలేదు కదా. ఇలాంటి పెద్ద ఇన్సిడెంట్లు ఒక టాప్ హీరోకు సంబంధించిన కన్వెన్షన్ కూలగొట్టడము, ఒక పెద్ద డైరెక్టర్, భారతదేశానికి పేరు తెచ్చిన డైరెక్టర్ను టార్చర్ పెట్టడము, ఒక హీరోను, పాన్ ఇండియా హీరోను ఒకరోజు జైల్లో పెట్టడము, అలాగే 72 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక వ్యక్తి గొడవలు, మోహన్ బాబు గారు, ఇవన్నీ ఎప్పుడన్నా మీ జీవితంలో చూసారా? లేదండి. మరి నేను ఆల్రెడీ ఆగస్టులోనే చెప్పాను కదా తెలుగు చిత్ర పరిశ్రమ గింగిరాలు తిరుగుతుందని. మరి దాని అర్థం అదే కదా. సో ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా జరుగుతాయి. సో నేను అందుకనే అంటున్నాను, నేను తుస్సా పస్సా బుస్సా అనేది సమాజంలో ఉండే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు డిసైడ్ చేస్తారు తప్ప ప్లూటో గురించి కామెంట్ చేసే శాస్త్రజ్ఞులాగా ఒక రూమ్ లో కూర్చోనో ఇంకో దగ్గర కూర్చోనో మాట్లాడుకునే వాళ్ళతో నాకు పట్టింపు లేదు. నేను పట్టించుకోను. అల్లు అర్జున్ ఎవరు అవునన్నా కాదన్నా, అల్లు అర్జునే కాదు, మనిషి పుట్టిన ఎవడైనా సరే ఒక రూమ్ లో వేసి కొడితే పిల్లి ఎలా పులయిందో ఖచ్చితంగా జీవితములో కసి అనేది ఒక మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తది. జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిలో ఎలాంటి ఫైర్ అయితే చూసినామో అలాంటి ఫైర్ కు కొన్ని 100 రెట్లు మనం అల్లు అర్జున్ లో చూడబోతున్నాము. సో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టారు. సో అల్లు అర్జున్ కూడా రాజకీయంగా రాబోయే కాలంలో 1,00,00,000% వచ్చి తీరుతాడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి కూర్చుంటాడు. సినిమాలో ఎలాగైతే పెళ్ళాం కోసం ఫోటో ఇయ్యనందుకు సీఎం ను మార్చిండో, ఈ సినిమాలో కూడా ఆ పెళ్ళాం బాధ పడలేకనైనా నిజ జీవితంలో సీఎం అవుతాడు. ఓకే, దిస్ ఇస్ కంక్లూజన్. ఓకే స్వామి, ఇప్పుడు మీరు చెప్పిన చిత్ర పరిశ్రమ గింగిరాలు అన్నారు కదా, దానికి పరిహార మార్గం ఏమన్నా మీ దగ్గర? మనకి ఎందుకు, మన దగ్గర ఉంటే పరిహార మార్గం నాకు అవసరమే లేదు. అసలు తెలుగు సినిమా గురించి నేను పట్టించుకోను. నాకు వద్దు వెక్స్, నాకు వద్దే తెలుగు రాజకీయాలు వద్దు, తెలుగు పరిశ్రమ. ఇది కూడా నేను ఇప్పుడు చెప్పింది కాదు, ఎప్పుడో 10 సంవత్సరాల కింద చెప్పింది. ఇది అల్లు అర్జున్ గురించి నేను ఇప్పుడు లేటెస్ట్ గా చెప్పలే. ఇది ఏదో సినిమా బాగుందని చెప్పిన అంతేగాని సినిమా బాగున్నందుకే సినిమా బాగుందని చెప్పినందుకు. సో నేను ఒకటి నమ్ముతానండి, మనము జాతకం బాగుంటే ఎవడు ఏమి పీకలేడు. అది అలాగే వెంకటేశ్వర స్వామి దయ ఉంటే, కామాఖ్య అమ్మవారి దయ ఉంటే ఎవడు పీకలేడు.